మసూద్ అజర్ వీని గురించి మ్యాక్సిమం త్రూఅవుట్ వరల్డ్కి తెలుసు, మన ఇండియాకి కూడా తెలుసు. ఈడు గత 30 నుంచి 40 సంవత్సరాల దగ్గర మన ఇండియా మీద టెర్రరిస్ట్ అటాక్లు చేస్తూనే ఉన్నాడు. ఇండియాలో ఏ అటాక్ జరిగినా వీని హ్యాండిల్ ఏంది మాత్రం లేదు. అంత టెర్రరిస్ట్ అటాక్లు ఇగో వీనితోనే జరిగినాయి. వీని గురించి సడన్గా టాపిక్ ఎందుకు వచ్చిందనంటే, వీని ఇద్దరు చెల్లెళ్ళు 5,000 మంది అమ్మాయిల్ని టెర్రరిస్ట్గా మారుస్తున్నారు. అబ్దుల్ రఫ్ అజర్ మన ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసి దగ్గర అట్లా 190 అట్లా ప్యాసింజర్స్ ఉన్నారు. ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి మా అన్నను వదిలితే కానీ అంటే ఈ ప్యాసింజర్స్ని నేను వదలను అని చెప్తే మన దగ్గర ఆప్షన్ లేక అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళని వదిలేసింది. మొన్న ఆపరేషన్ సింధూర్లా మనలు ఏం కొట్టిండ్రు అంటే అలా బేస్మెంట్లు వలిగిపోయినాయి, ఇల్లులు లేచిపోయినాయి, టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసిండ్రు, అలా వెపన్స్ ఏడేడ పెట్టుకున్నారు న్యూక్లియర్ దగ్గర ఆడా వేసి పడేసిండ్రు. ఇవన్నీ అయిన తర్వాత ఈ మసూద్ అజర్ గారు బయటకు వచ్చి ఒక మాట అంటాడు, ఇండియా అప్పట్లాగా లేదు, ఈ ఆపరేషన్ సింధూర్లో మా ఫ్యామిలీని చంపేసింది అని. నీచ బుద్ధి కదా, మారదిలది. ఇప్పుడేం చేసిండు, కొత్తగా 5,000 మంది అమ్మాయిల్ని టెర్రరిస్ట్ క్యాంపులోకి పిలిపించుకొని ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నాడు. వాళ్ళ ఇద్దరి సిస్టర్స్ని తీసుకొని ఈ టెర్రరిస్ట్ క్యాంప్లోకి ఇన్వైట్ చేసి వీళ్ళ సిస్టర్స్ త్రూ టెర్రరిస్ట్ ఉమెన్ వింగ్ తయారు చేస్తున్నాడు. ఇప్పటిదాకా మనందరం బాయ్సే టెర్రరిస్టులు అని అనుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి. ఇప్పుడు గర్ల్స్ని కూడా స్టార్ట్ చేసిన టెర్రరిజంలకి. ఇది కూడా నాకు గెస్ చేస్తాడా?